నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. సెలబ్రేషన్స్ పేరుతో విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్న సంబరాలు ప్రభుత్వ ఖజానాను నింపాయి. తెలంగాణలో 2023 డిసెంబర్ 31న ఒక్కరోజే 313 కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడవడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయని తెలుస్తోంది. 3 రోజుల్లో దాదాపు 625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ షాపులు, వైన్స్ కి అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లకు 1 గంట వరకు అనుమతి ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 28న 133 కోట్లు, 29న 179 కోట్లు, 31న అత్యధికంగా 313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక అదే విధంగా కొత్త ఏడాది వేడుకల్లో మందుబాబులకు పోలీసులు జలక్కిచ్చారు. 31 రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టిన పోలీసులు రికార్డు స్థాయిలో చెకింగ్లు నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్ లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 3000కు పైగా కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో 1241 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా 938 టూ వీలర్స్ పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులో కేసులు రిజిస్టర్ చేశారు. పట్టుబడిన వారిలో 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నవారు 382 మంది, 26 నుంచి 35 ఏళ్ల లోపు వారు 536 మంది ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. అలానే రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిని సైతం సీసీ కెమెరాల ద్వారా గుర్తించామన్నారు. ఫ్లైఓవర్లు మూసివేయడంతో ప్రమాదాలు తగ్గాయని, డ్రగ్స్ డిటెక్టివ్ టెస్టులు విజయవంతం అయ్యాయన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేశామని, ప్రశాంతంగా వేడుకలు జరిగాయని పోలీసులు వివరించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, మొత్తానికి నిన్న న్యూ ఇయర్ వేడుకల్లో అయితే లిక్కర్ సేల్ అయితే చాలా భారీగానే నమోదైంది. ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఒక్క రోజులోనే 3000కు పైగా నమోదైనట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయి రానా? ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? 3 కమిషనరేట్ల పరిధిలోనూ కూడా దాదాపు 3000 పైన ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. దాంతో కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యం కనపడుతుంది. ఒక్క సైబరాబాద్ పరిసర ప్రాంతంలోనే 1241 కేసులు నమోదయ్యంటే అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు మియాపూర్ లోనే ఎక్కువగా 253 కేసులు నమోదయ్యాయి. అది హైదరాబాద్ లోనే అత్యధికంగా కూడా నమోదైనటువంటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఈ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా దాదాపు 1200 కేసులు నమోదయ్యాయి. దాంతో పాటు ఈ న్యూ ఇయర్ సందర్భంగా పట్టుబడినటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేయడంతో పాటు ఇప్పటికే వారి వాహనాలు కూడా స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఈ సైబర్ ఏదైతే రాచకొండ పరిధిలో దాదాపు 512 డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లో కేసులు నమోదు చేశారు. వారి వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే నిన్న 8 గంటల నుంచి కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేది 3 కమిషనరేట్ పరిధిలో కూడా నిర్వహించారు. ఇప్పటికే వాహనదారులు పెద్ద ఎత్తున కూడా మందు తాగి పట్టుబడిన వారి సంఖ్య గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక రకాలుగా కూడా వారు పోలీసులు ముందు నుంచి చెప్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విరివిగా మేము పెడతామని చెప్పడం జరిగింది. కానీ గత సంవత్సరం కంటే ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ప్లేసుల్లో ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తం టెస్టులు అనేది కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా భారీగా పట్టుబడినటువంటి నేపథ్యం ఏర్పడింది. మరోవైపు ఈ లిక్కర్ విషయానికి వస్తే మాత్రం భారీ స్థాయిలో ఈసారి ఈ అమ్మకాలు అనేది జరిగిన నేపథ్యం కనపడుతుంది. దాదాపు 658 కోట్ల రూపాయల అమ్మకాలు కేవలం ఈ యొక్క 3 రోజులను జరగడం అనేది ఒక రికార్డు కూడా అని చెప్పుకోవచ్చు. 29 కానీ 30 కానీ 31 తేదీలో కూడా అత్యంత భారీగా కూడా అమ్మకాలు జరిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది. కేవలం
ఈ యొక్క 3 రోజులైనా దాదాపు 4.76 లక్షల లిక్కర్ కేసులు అనేది ఇప్పటి వరకు కూడా తీసుకున్నారు. దాంతో పాటు 6.31 లక్షల బీర్ల కేసులో విక్రయం అనేది కూడా జరిగినట్టుగా సమాచారం అందుతుంది. దాంతో పాటు ఈ లిక్కర్ సేల్స్ కూడా కేవలం మొన్న కానీ 30వ తారీఖు కానీ 31వ తారీఖు మాత్రం దాదాపు 313 కోట్ల రూపాయల వరకు కూడా సేల్ జరిగినట్టుగా తాజా అంచనాలు జరుగుతుంది. కానీ రాత్రి ఇది 10 గంటల వరకు జరిగినటువంటి సేల్. సో ఇంకా ఓవరాల్ గా కూడా మనకు ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చిన మాత్రం ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది ఒక రికార్డుగానే పరిగణించాల్సి వచ్చింది. మరోవైపు చాలా మంది యువత బైక్ డ్రైవింగ్ లో అయితే లైసెన్స్ లేకుండా కానివచ్చు, ఇటు చాలా మంది కూడా పట్టుబడిన సందర్భాలు నెలకొన్నాయి. సో మరి అలాంటి వారికి పోలీసులు ముందు నుంచే కూడా హెచ్చరికలు అనేది జారీ చేస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో మీద కేసు నమోదైంది కదా, సో మరి పోలీసులు వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది రానా? మరి వాళ్ళ నుంచి ఎటువంటి జరిమానా విధించారనుకోవచ్చు? దాదాపు 10 రోజుల నుంచి కూడా న్యూ ఇయర్ వేడుకల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎక్కువగా మేము పెడతామనేసి కూడా ముందు నుంచి కూడా అవగాహన కార్యక్రమాలను చెప్తూనే ఉన్నారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కూడా దొరకవద్దని కూడా చెప్తూనే ఉన్నారు. తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు పదే చెప్తున్నారు. కానీ రికార్డు స్థాయిలో నిన్న ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనేది పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు మోతాదుకు మించినటువంటి మద్యం సేవించి మందు నడిపినటువంటి వారిపైన ఇప్పటికే వారి యొక్క వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ కోసం కూడా పంపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు చాలా మంది కూడా లైసెన్సులు కోల్పోయే స్టేజ్ కి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ మద్యం విపరీతంగా సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఈ డ్రగ్ డ్రైవ్ డిటెక్టివ్ ట్రస్ట్లు కూడా చేశారు కాబట్టి దాంట్లో పెద్దగా కేసులు నమోదు కాలేదు. కానీ దాన్ని మంచి ఫలితాలు అయితే వచ్చినటువంటి కనపడుతుంది. సో రేపు అఫీషియల్ గా ఇప్పుడు 3 కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి కాబట్టి వారికి అందరికీ కూడా అవగాహన కార్యక్రమంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా లైసెన్సులు కోల్పోతున్నారు. దాంతోపాటు వాహనాలు సీజ్ చేయబడ్డాయి కాబట్టి చాలా మంది వరకు పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కాబట్టి అలాగే ప్రమాదానికి కారణంగా ఉన్నటువంటి వారిపైన కూడా ఈ కేసులు అయితే నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రానా, ఇది చూసుకుంటే ఎక్కువగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఎక్కువ పట్టుబడ్డాయి. మరోవైపు న్యూ ఇయర్ కి బిఫోరే ఏదైతే డ్రగ్స్ కి సంబంధించిన కొత్త ఎక్విప్మెంట్ ఏదైతే తీసుకొచ్చారో దానికి సంబంధించి కూడా టెస్ట్లు ఏమైనా నిర్వహించారా రానా? నిన్న దాదాపు అన్ని ప్లేసుల్లోనూ 3 కమిషనరేట్ పరిధిలోనూ ఇటు హైదరాబాద్ కానీ రాచకొండ పరిధిలోనూ దాదాపు 20 కిట్ల వరకు కూడా డ్రగ్ డిటెక్టివ్ సంబంధించిన కిట్లను కూడా సప్లై చేశారు నార్కోటిక్ బ్యూరో వాళ్ళు. దాని దగ్గరగానే కొన్ని ప్లేసెస్ వారు సెలెక్ట్ చేసుకుని మరి రాత్రి ఈ యొక్క టెస్ట్లు అనేది చేయడం జరిగింది. చాలా మంది వరకు కూడా ఆ టెస్ట్ లో ఎక్కువగా మద్యం సేవించినటువంటి వారు మాత్రమే అది డిటెక్ట్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొంతమందిలో మాత్రం ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్ళు అయితే కనపడలేదు. కొన్ని చోట్ల అయితే కొన్ని ఆనవాళ్ళు కనపడినట్టుగా మనకు సమాచారం ఉంది. దానిపైన పోలీసులు వారి యొక్క పేర్లు గోప్యంగా ఉంచి టెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మరోసారి పరిశీలించిన తప్ప వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు. కాకపోతే గర్భరేంటి తీసుకొచ్చినటువంటి పరిచయాలు కాబట్టి చాలా క్విక్గా ఏదైతే మనం చాలా ఈజీగా కూడా డ్రగ్ డ్రైవ్ టెస్ట్ కేసు వెంటనే కూడా వారిపైన కేసు నమోదు చేసినట్టు. కానీ ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా అదే స్థాయిలో కూడా మీరు నిర్వహించారు. దాన్ని ఫలితాలు చేయి మరింత కూడా పోలీసులు భావిస్తున్నారు. మరికొన్ని కిట్లు కూడా దిగుమతి చేసుకుని పూర్తిస్థాయి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ యొక్క టెస్ట్ నిర్వహించడం కూడా వారు భావిస్తున్నారు. ముఖ్యంగా నిన్న పప్పులు కానీ రిసార్ట్లు కానీ అలాగే గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్ కానీ ఎక్కువగా ఆ ప్లేసుల్లో ఎక్కువ, ఎందుకంటే సంపన్న వర్గాల ఎవరైతే పాల్గొంటున్నారో పార్టీలో వారిపైన కన్నేశారు. ఈ నేపథ్యంలో వారిని అందరినీ కూడా నిన్న చాలా వరకు కూడా టెస్ట్ నిర్వహించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.